ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకు రేపు శనివారం ఆగస్టు 22వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శనివారం రోజు ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలతో పాటుగా మీరు చేసుకోదలిసిన దేవతారాధన కూడా ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున శనివారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీరు గతంలో ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే ఆ అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇప్పటి వరకు కూడా మీ చేతికి అందకుండా ఆ తీసుకున్న వ్యక్తులు మిమ్మల్ని సతాయిస్తూ మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ అలాగే మొండిగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మీ దగ్గర అవసరాల కోసం అప్పుగా కానీ చేతి బదులుగా కానీ హ్యాండ్ లోన్గా కానివ్వండి ఈ విధంగా మీ దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇప్పటివరకు సతాయించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు రేపు శనివారం రోజున మీకే ఫోన్ చేసి మీ ఇంటికి వచ్చి వారి తప్పును తెలుసుకొని మీ డబ్బులు మీకు అప్పగిస్తారు. ఈ విధంగా రేపు శనివారం రోజున కుంభరాశి వారికి రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి. దీని కారణంగా ఎంతో అవస్థలు పడి ఎన్నో అవమానాలు పడి డబ్బులు మీ దగ్గర ఉన్నా కూడా అంటే వేరే ఒకరికి వ్యక్తికి ఇచ్చి మీ దగ్గర లేకపోవడం కారణంగా మీ యొక్క అవసరాల కోసం నిమిత్తం కానివ్వండి, లేదంటే మీ యొక్క కుటుంబ అవసరాల కోసం కానివ్వండి, మీ యొక్క వ్యాపార అవసరం కోసం కానివ్వండి, ఆ తిరిగి వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి మీకు అవసరాలుగా పనికి వస్తాయి. మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఇక కుటుంబం పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి రేపు అంతా అనుకూలంగా కనిపిస్తుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. కుటుంబంలో అందరూ హ్యాపీగా కలిసి ఉంటారు. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే రేపు శనివారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీరు చేస్తున్న ఆఫీసుల్లో మీ పై అధికారుల కారణంగా కొంచెం మీకు టెన్షన్ ఒత్తిడి లోనవుతారు. అయినప్పటికీ కూడా మీకు అప్పగించిన పనులు ఇన్కంప్లీట్లో చేస్తారు. మీ యొక్క తోటి సహోద్యోగులు కూడా మీకు పనుల్లో ఎంకరేజ్ చేస్తారు. ఈ విధంగా మీకు ఎట్టకేలకు అల్టిమేట్గా ఉద్యోగస్తులకు శనివారం రోజున మీ పనులను మీరు కంప్లీట్ చేసుకోవడం వల్ల మీ యొక్క బాస్ మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. ఇక వ్యాపారం పరంగా చూసుకుంటే కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు శనివారం రోజున మీ యొక్క వ్యాపారాలు కొంచెం మందకొడిగా సాగినా కూడా తర్వాత మీకు లాభాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా గతంలో మీరు పెట్టిన పెట్టుబడి వల్ల కూడా ఈరోజు మీకు అద్భుతమైన లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాల్లో నూతన వ్యూహాలు అమలు చేయగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు మీరు వ్యాపారాలలో ప్రత్యర్థుల మీద విజయం సాధించగలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపారంలో లాభాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక శనివారం రోజున కుంభరాశికి చెందిన విద్యార్థులకు మీరు మాత్రం క్రమం తప్పకుండా మీ చదువులపైన శ్రద్ధ పెట్టండి. చదువుపైన ఏకాగ్రత లోపించకుండా మీ యొక్క చదువులపైన శ్రద్ధ పెట్టి మీ చదువులను కొనసాగించండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు పరీక్షల కాలంలో ఇప్పుడు మీరు చదివిన చదువులు మీకు పరీక్షల్లో ఎంతో బాగా సపోర్ట్ ఇస్తాయి. అంటే మీరు చదువుకునేని గుర్తు పెట్టుకుంటారు. ఈ విధంగా మీరు రాబోయే రోజుల్లో మీరు రాసే ఎగ్జామ్స్లో మంచిగా మార్కులు తెచ్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇక కుంభరాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించడం లేదు. అయినప్పటికీ కూడా మీరు మాత్రం క్రమం తప్పకుండా సరైన సమయానికి భోజనం, నిద్ర, మెడిటేషన్, వ్యాయామం, నడక ఇలాంటివి క్రమం తప్పకుండా చేసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం రోజున కుంభరాశి వారికి అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. ఇక మీకు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ముందుగా నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి తర్వాత ఆంజనేయ స్వామికి ఒక 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క
సింధూరాన్ని నుదిటిన తిలకంగా ధరించి మీ పనులను చేసుకుంటే మీకు ఆ రోజంతా కూడా అంటే శనివారం రోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.